ఈ ఆడియోను వీడియోను వీక్షిస్తున్నటువంటి మిత్రులకు నమస్కారాలు. నేను బుడ్డ శ్రీనివాస్ గారి తండ్రి అయినటువంటి కీర్తిశేషులు యాదయ్య గారి గురించి ఒక 2-3 మాటలు చెప్పుదాం అనుకుంటున్నా. సో యాదయ్య గారు ఒక పల్లెటూరులో, మాది పల్లెటూరు గ్రామం, పల్లెటూరులో పుట్టినటువంటి ఒక మంచి కళాకారుడు. అది ఒక వజ్రం అనుకోవాలి. ఇప్పుడు యాదయ్య గారే కాదు, యాదయ్య గారి యొక్క అన్న వాళ్ళు రాములు, వాళ్ళు కూడా కళాకారులే. సరే, ఆ కాల పరిమితిని బట్టి, ఆ కాలం యొక్క విధానాన్ని బట్టి వాళ్ళు యక్షగానంలో మంచి ప్రావీణ్యత ఉన్నవాళ్ళు. ఈ యాదయ్య గారి గురించి చెప్పాలంటే వేషాలు వేయటం కానీ, మద్దెలు కొట్టడం కానీ, అప్పుడు మద్దెలు ఉండే, తబలాలు లేవు. ఆ మద్దెలు కొట్టడంలో మహాప్రావీణ్యత, మంచి గొప్ప నైపుణ్యం ఉన్నటువంటి వ్యక్తులు. ఆ కాలంలో మనకు తెలుసు, నేను చెప్పేది కూడా దాదాపుగా ఒక 60-70 సంవత్సరాల కింద మాట చెప్తున్నా. అప్పుడు యక్షగానాలు బాగా అందుబాటులో ఉండేది. పండుగలు కానీ, పబ్బాలు కానీ, పెళ్ళిళ్ళు కానీ, ఏ కార్యక్రమాలు అయినా కూడా యక్షగానాలు ఆడేది. దాన్ని వీధి భాగవతాలని, భాగవతం అని, ఇవన్నీ పేర్లు ఉండేది. యాదయ్య గారు ఈ మధ్యలో కొట్టడంలో మంచి ప్రావీణ్యత. సరే, యాదయ్య గారు నాకన్నా వయసులో చిన్నవారు. నాకు కూడా కొంచెం కళ మీద అభిమానం ఉన్నటువంటి వ్యక్తిని కాబట్టి వారి యొక్క మధ్యలని, వారి యొక్క పాటల్ని, వాళ్ళలో ఉన్నటువంటి గొప్పతనాన్ని ఒక ఆదర్శంగా తీసుకొని నేను సరే వారికి శిష్యుని కాదు కానీ స్నేహం చేయటం మొదలుపెట్టిన. ఆ రకంగా నాకు యాదయ్య గారికి మంచి మిత్రత్వం ఏర్పడింది. వారు మధ్యలో కొట్టినప్పుడు కానీ, వారు పాటలు పాడినప్పుడు కానీ అవన్నీ నేను వీక్షించేవాడిని. చివరికి మా స్నేహం ఎంతవరకు వచ్చిందంటే, ఒక మద్దల్ని, ఒక హార్మోన్ని తయారు చేసుకొని మేమే ఒక గ్రూప్గా ఉండటం మొదలుపెట్టినాం. సరే, మా ఇద్దరితో పాటు స్వర్గీయ జాజుల భిక్షం గారు అని ఉంటారు, ఆయన కూడా మమ్మల్ని ఎంకరేజ్ చేసేది. మంచిగా కొంచెం మాకు ఒక మంచి ప్రేరణ కలిగించేది. మరి యాదయ్య గారు చివరికి చాలా మంచి వరాలని, అంటే వాళ్ళ యొక్క పుత్రులైనటువంటి సీను ఈజ్ ది గ్రేటెస్ట్ ఆర్టిస్ట్ ఇన్ ది సింగింగ్. ఆయన ఈనాడు బుడ్డ సీను గారు మరి రాష్ట్రంలో ఈ కళాఖండాలు ఉన్నటువంటి అది మనం అది రవీంద్ర భారత్ అనుకోండి, దాని తర్వాత ఇంకా కొన్ని పేర్లు నాకు త్యాగరాజ ఘనసభ, అటువంటి స్థాయిలల్లో మరి పెద్ద గొప్ప నాయకుల ముందు, గొప్ప కళాకారుల ముందు, గొప్ప సినీ యాక్టర్ల ముందు, గొప్ప యొక్క డైరెక్టర్ల ముందు వాళ్ళు ప్రోగ్రామ్స్ ఇస్తుండ్రు, వాళ్ళు పాటలు పాడుతుండ్రు. ఎంత మంచి గొంతు అంటే మనం వారి గొంతుని వింటే మనం తన్మయం అయిపోతాం. చాలా చక్కటి గొంతు శ్రీనివాసుది. చాలా మంచి చక్కటి, వాడికి గురువు గారు ఆమని అనేటువంటి మేడం వారికి లభించడం జరిగింది. మరి ఆవిడ కూడా వారిని ఎంకరేజ్ చేసి మరి అదొక బృందంగా ఏర్పడుతుంది. మరి ఇంకోటి ఏంటంటే శ్రీనుకు సరే నేను అనొద్దు కానీ నా స్థాయిలో తెలిసినటువంటి వాళ్ళు ఊళ్ళో మంచి వారికి మంచి పేరు ఇస్తారు. వారిని మంచి గొప్ప కళాకారుడిగా భావిస్తారు. మరి వారి తమ్ముడైనటువంటి స్వర్గీయ రీసెంట్గా ఒక సంవత్సరం లోపు కింద విజయ్, సో ఈ వాజ్ ఆల్సో గ్రేట్ తబ్లిస్ట్. వాళ్ళకి ఎట్లా వాళ్ళు మేమంతా చదువుకున్నాము, నేను జస్ట్ BSc MA B.Ed చేసిన, మాకు అది అవ్వలేదు. ఎన్నో స్కూళ్ళల్లో నేను టీచర్గా పనిచేసిన. నేను కూడా చిన్న నాటికలు అవన్నీ అటువంటివి కూడా పిల్లలకు నేను వేయించేవాడిని. కానీ గొప్ప కుటుంబంలో పుట్టినటువంటి వాళ్ళకు కూడా ఇటువంటి కళలు అబ్బాయి. కానీ విజయ కూడా ఈ వాజ్ వెరీ గ్రేట్ తబ్లిస్ట్. ఆయన తబలా వాయిస్తుండే అంటే ఆ వేళ్ళు భగవంతుడు ఎందుకు ఆ వేళ్ళల్లో అందరికీ మనకున్నట్టు ఆయన కూడా కీళ్ళు ఉన్నాయి, ఆ వేళ్ళు 5 ఉన్నాయి. కానీ ఆ చలనం, ఆ ప్రేరణ, ఆ ఏళ్ళు కదలికలు అనేటువంటివి ఎట్లా కలిగినాయో నాకు అర్థం కాదు. ఒకసారి విజయకు ఎట్లా తబలా అబ్బిందని నేను యాదయ్య గారిని అడిగితే, యాదయ్య గారు ఒక మంచి సన్నివేశం చెప్పింది నాకు. ఏం లేదు సార్, నేను నా మధ్యని తీసుకొచ్చి నేను మా ఇంట్లో చిలుకోయకు వేలాడగట్టేది. ఆ వేలాడగట్టినటువంటి తబలని మావోడు చిన్నగా పోయి టడం వాయించేది. అయితే మావోనికి నేను బయటికి వెళ్ళి ఒకసారి నేను విన్నా, అదే చెప్పిన మాటలు ఇవి.
నేను బయటికి వెళ్ళి ఒకసారి విన్నా, మావోనికి మద్దల మీద మంచి అభిరుచి ఉన్నది, మంచి రుచి ఉన్నది, వీడికి తబలా నేర్చుకోవాలనేటువంటి ఆలోచన ఉన్నది కాబట్టి అని అప్పటి నుంచి ఆయనకు చిన్నగా తబలాలు అవి అలవాటు చేయటం వల్ల మరి విజయ్ ఆ రకంగా గొప్పవాడైందని కూడా నాకు యాదయ్య గారు చెప్పడం జరిగింది. అదే రకంగా మరి శ్రీనివాస్కు ఈ వాజ్ మై స్టూడెంట్. నేను పెదకాపర్తి హై స్కూల్లో పనిచేస్తున్నప్పుడు సీను 6th, 7th క్లాసులో జాయిన్ అయ్యాడు. అక్కడి నుంచి చిన్న చిన్నగా పాటలు ఏదైనా సందర్భాలు 15th ఆగస్ట్ కానీ 26 జనవరి కానీ స్కూల్ డేలు కానీ ఇటువంటి ప్రోగ్రామ్స్ వచ్చినప్పుడు సీను స్టేజ్ మీదకి వచ్చి పాట పాడేది. మేము కూడా ఉన్నటువంటి టీచర్లను చాలా ఎంకరేజ్ చేసినాం. చిన్నగా ఆయన పాట ఎంతవరకు వచ్చిందంటే జూనియర్ ఘంటసాల అనేటువంటి బిరుదును ఆ స్థాయిలోనే సంపాదించుకుంటాం. అక్కడి నుంచి రావణపేట హాస్టల్కి వెళ్ళిపోవటం, దాని తర్వాత మరి పాటలు బాగా సాధన చేసి, ఏదో సామెత ఉన్నది కదా, సాధన చేయమురా అనడా సాధ్యముగా అనేది లేదు, ఆ ఫీల్డ్లోనే మునిగి తేలి చివరికి మంచి గాయకుడిగా ఈనాడు మంచి పేరు సంపాదించుకుంటారు బుడ్డ శ్రీనివాసు. వారికి కూడా భగవంతుడు ఇక ముందు కూడా మంచి స్థాయిలో ఘంటసాల అంత పేరు రాకున్నా నియర్లీ ఘంటసాల స్థాయికి చేరాలని, మరి వారికి మంచి బిరుదులు రావాలని, మంచి అభినవ సందర్భాలు సన్నివేశాలు కలగాలని, మరి ఈ సందర్భంగా యాదయ్యను స్మరించుకుంటూ, కీర్తి చేసినటువంటి బుడ్డ యాదయ్య గారిని స్మరించుకుంటూ, అదే రకంగా విజయ్ని కూడా స్మరించుకుంటూ, బికాస్ వాళ్ళ కుటుంబంతో నాకు చాలా దగ్గరి క్లోజ్ ఫ్రెండ్షిప్ ఉండేది. బికాజ్ ఐ యామ్ ఆల్సో వన్ కైండ్ ఆఫ్ స్మాల్ ఆర్టిస్ట్. నేను కూడా ఇప్పుడు మన సీన్ గారిని నేను నీకే పరిచయం కాదు, మీ నాన్నగారు కూడా నేను పరిచయమే. అప్పుడప్పుడు యాదయ్య గారు నాకు కొన్ని గుర్తుకొస్తున్నాయి. యాదయ్య గారు సజీవంగా ఉన్నప్పుడు ఎక్కడైనా నేను కలిసి మంచిగా పలకరించేవాడు. సార్ నమస్తే, బాగుండ్రా, ఎటు పోతుండ్రు, ఎక్కడ ఏం చేస్తుండ్రు, ఇటువంటి పలకరింపు ఉండే. చాలా పౌరుషం గల వ్యక్తి యాదయ్య. ఎవరన్నా ఏమన్నా అంటే ఇక వాళ్ళ జోలికి పోయేవాడు కాదు. భగవంతుడు అటువంటి మహానుభావుని మరి తీసుకుపోవడం జరిగింది. అదే రకంగా విజయ్ కూడా ఎంత చిన్న వయసులో ఆకస్మిక మరణం అండి, అకాల మరణం సంభవించింది విజయ్ కూడా. మరి వాళ్ళు స్వర్గంలో ఉండి కూడా మరలా మనకు గుర్తుకొస్తుందంటే వాళ్ళు ఎంత పెద్ద కళాకారులో చెప్పండి. కాబట్టి ఈ సందర్భంగా వారిని కూడా స్మరించుకుంటూ నేను సీను బుడ్డ శ్రీనివాస్ గారిని కూడా నేను ఎందుకంటే శ్రీనివాస్ గారు అంటున్నా, బికాస్ దో ఈజ్ మై స్టూడెంట్, ఆయనకు ఉన్నటువంటి స్థాయిని బట్టి నేను అట్లా పలకరిస్తున్నా. కాబట్టి భగవంతుడు వారిని అన్ని అవకాశాలు కలుగజేసి మంచి స్థాయిలో వారిని చివరి శేష జీవితంలో మంచి కళాకారులుగా మంచి స్థాయికి ఎదగాలని మరి నేను వారిని దీవిస్తున్నా. ఈ సందర్భంగా నా వీడియోని వీక్షించిన మీ అందరికి కూడా చేతులెత్తి నమస్కారం చేస్తున్నా. జయ శ్రీరామ్, జయ శ్రీరామ్, జయ శ్రీరామ్.